ఏపీలో లిక్కర్ స్కామ్ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి నేపథ్యంలో జగన్తో పాటు లిక్కర్ స్కామ్లో భారతిరెడ్డికి కూడా ఒక పాత్ర ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పేర్కొంటున్నారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్తో పాటు భారతిరెడ్డి గారు పాత్ర కూడా ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయితే పేర్కొంటున్నారు. సో ఏమంటారు మేడం, నిజంగానే భారతిరెడ్డి గారి పాత్ర ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎంతవరకు ఉందంటారు? మనం కూడా గతంలో మాట్లాడాం, మీకు గుర్తుంటే. అంటే ఎందుకు మనం సస్పెక్ట్ చేయాల్సి వచ్చిందంటే, ఎప్పుడైతే బాలాజీ గోవిందప్ప పేరు బయటకు వచ్చిందో, బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్లో కావచ్చు, భారతి గారికి కావచ్చు, ఆర్థిక వ్యవహారాలు చూసే వ్యక్తి. అంటే ఒక ఆడిటర్గా ఉండి ఆయన ఫారిన్లో ఉండి వచ్చేసి మొత్తం కంపెనీ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తారు. అంటే భారతిరెడ్డికి సంబంధించిన ఏ కంపెనీ అయినా, ఏ ఆర్థిక వ్యవహారం అయినా ఆయన కన్సర్న్లోనే జరుగుతుంది. అప్పుడు మనం సస్పెక్ట్ చేసాం, అంటే జగన్మోహన్ రెడ్డి కంటే భారతిరెడ్డి పాత్ర ఎక్కువ ఉందా, లేదు భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి చేస్తున్నారా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం అని. సో ఇవాళ మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మాణిక్యం ఠాకూర్ అంటారు, మాణిక్యం ఠాకూర్ అంటారు ఆయన. సో ఆయన ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆయన చెప్పింది కూడా అదే. ఎప్పుడైతే బాలాజీ గోవిందప్ప పాత్ర బయటకు వచ్చిందో, ఈ మనీ రూటింగ్ అనేది భారతిరెడ్డి చెప్తేనే జరిగింది, బాలాజీ గోవిందప్ప చేశారు. మొత్తం డబ్బు ఆయన ముందు పెట్టి రూటింగ్ పెట్టి ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి మొత్తం అంతా కూడా భారతిరెడ్డి చెప్పారు. ఎందుకంటే మనకి విశాఖ భూ వ్యవహారాలు కావచ్చు, లేకపోతే విశాఖ రిషికొండ ప్యాలెస్ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా భారతిరెడ్డి కన్సర్న్లో జరిగాయి అనేది ఆయన చెప్తున్నమాట. ఇంకోటి ఏంటంటే, అసలు జగన్ క్యాంప్ ఆఫీస్లో జగన్ కంటే కూడా ఎక్కువ భారతిరెడ్డి మాటే నెగ్గేది, భారతిరెడ్డి చెప్పేదే జరిగేది. అంటే ఆవిడ మాటకి అంత విలువ ఉండేది. ఆవిడ ఏదైనా చెప్తే ఇంకా ఎవరైనా సరే చేసి తీరాలి అన్నది కూడా ఇవాళ బయటకు వస్తున్న అంశం. అయితే అసలు ఈ లిక్కర్ స్కామ్లో అసలు మనం చూసుకుంటే కనుక అయితే అసలు ఏ రకంగా చేశారు, అది ఎక్కడెక్కడ ఎలా ఒక బట్వాడా చేసే ఒక వ్యవస్థ. అంటే ఈ బట్వాడా అంటే పంపిణీ చేయటం. ఈ పంపిణీ చేయడాన్ని వాళ్ళు ఇప్పుడు మనకు తెలుసు ఒక హైరార్కీ లాగా ఉంటుంది మీకు. ఆ హైరార్కీలో ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ కింద నుంచి పైకి వెళ్తే ఒక కార్యకర్త అనుకుందాం, లేదు ఒక ఏమనాలి, ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఒక కింది స్థాయి ఒక ఎల్డీసీ లాగా ఒక మేనేజర్, జనరల్ మేనేజర్, అట్లా వీళ్ళు ఒక వ్యవస్థను పెట్టుకుని ఆ వ్యవస్థ ద్వారా మొత్తం పంపిణీ అనేది జరిగింది. అంటే ఇది ఒక రోజులో 2 రోజుల్లో వీళ్ళు ఈ రకంగా ఈ రూటింగ్ చేసుకోవటం కానీ, లేదు దీన్ని ఒక ప్లాన్ చేసుకోవటం కానీ జరగలేదు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు, అంటే అధికారంలోకి రానప్పుడు దీని మీద దృష్టి కేంద్రీకరించారు. మేడం, మీరు అన్నట్టు ఈ భారతీ సిమెంట్స్ ఆల్ టైమ్ ఎండీగా వ్యవహరించిన బాలాజీ గోవిందప్ప గారి పాత్ర కూడా కీలకంగా ఉందంటూ చెప్తున్నారు. అంటే ఆయనే స్వయంగా కొత్త కార్లు కొనుక్కొని ఆయనే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ తాడేపల్లి ప్యాలెస్ బ్యాచ్కి కొన్ని కోట్ల రూపాయలు అందించారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు దీని గురించి? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ అనుకుందాం, మీరు ఎలా వస్తారు, ఒక బందాగా వస్తారు, మీకు ఒక డ్రైవర్ ఉంటాడు, మీరేం డ్రైవ్ చేయరు. అంటే మీరు డ్రైవ్ చేసి వచ్చారు అంటే మీ కార్లో ఒక చెకింగ్ జరగలేదు అంటే అక్కడ నోట్ల కట్టలు ఉంటాయి తప్ప ఇంకేం ఉండవు. అంతకుముందు డ్రగ్స్ లేకపోతే, అంటే ఈయన దగ్గర నోట్ల కట్టలే ఉంటాయి, డ్రగ్స్ కాదు. కానీ అంటే మనకు అంతకుముందు మీకు పెద్ద కంటైనర్ రావడం ఎలక్షన్స్ ముందు మనకు అవన్నీ తెలుసు, మార్చిలోనే, ఎప్పుడు గత సంవత్సరం మార్చిలో. కాబట్టి గోవిందప్ప గారి హస్తం కూడా ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఈ డబ్బు వ్యవహారాల్లో ఎప్పుడూ కూడా ఎవరు మూడో వ్యక్తిని నమ్మరు, కొత్త వాళ్ళని అస్సలు నమ్మరు, తన మనుషులనే పెట్టుకుంటారు. సో ఈయనే సొంతంగా డ్రైవ్ చేసి వచ్చారు అంటే ఖచ్చితంగా డబ్బు ఈయన తన కారులో తీసుకెళ్లారని చెప్పచ్చు. మీరు అన్నట్టుగా కొత్త కార్లు ఏంటి, అసలు ఈ లిక్కర్ స్కామ్ మీరు తీసుకున్నారంటే వీళ్ళు బంగారం కొనుగోలు, అంటే బంగారం కొనుగోలు చేసి వాళ్ళు నిజంగా కొనుగోలు చేయలేదు, అది మంచి బంగారమే. అయితే కొనుగోలు చేసినట్టుగా రిసీట్లు తీసుకుని GST కట్టి మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేసారు ఆ కొట్టు వాళ్ళకి. తర్వాత ఇట్లా మొత్తం మీకు ఈ లిక్కర్ స్కామ్ లో జరిగిన దందాలన్నీ అలాగే జరిగాయి. అంటే వీళ్ళు ప్రతిదీ ఖర్చు పెట్టినట్టు చూపించి
ఆ డబ్బును వాళ్ళు వైట్ చేసుకుని హవాలా రూపంలో వాళ్ళు దుబాయ్కి పంపించడం జరిగింది. దీనికోసం ఐఐటిఎన్స్ని వాడుకున్నారు, ఐఐఎంలను వాడుకున్నారు. తర్వాత మనకి మొన్న తెలిసిన విషయం మురళీధర్ రావు విషయంలో శ్రవణ్ అనే వ్యక్తి బీఆర్ఎస్కి చెందినవాడు, అతని ఫ్లాట్లోనే ఈ లిక్కర్ స్కామ్లో పనిచేసిన ఐఐటి వాళ్ళు 6 దుబాయ్లో ఆయన ఫ్లాట్లోనే ఉన్నారు. సో ఈ లిక్కర్ స్కామ్కి బీఆర్ఎస్కి ఏంటి లింకు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో అంటే కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, అసలు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కూడా చూడాలి. మేడం ఇంకొకటి అంటే గోవిందప్ప బాలాజీ గారితో పాటు ధనంజయ రెడ్డి గారి పాత్ర కూడా కీలకంగా ఉందంటూ చెప్తున్నారు. అంటే ఆయన కూడా ఒక అన్అఫీషియల్ సీఎంగా వ్యవహరించారంటూ, అండ్ అలాగే ఒక ₹1,00,000 రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళాలన్నా, లేకపోతే బయట నుంచి ఒక ₹10 రాష్ట్రంలోకి రావాలన్నా కూడా ఆయనది ఒక పాత్ర ఉంది. అండ్ ఒక సీఎం అపాయింట్మెంట్ కావాలంటే కూడా ఆయన చెప్తేనే జరుగుద్దంటూ కూడా చెప్తున్నారు. ఏంటి మేడం జగన్మోహన్ రెడ్డి గారి కీలకంగా ప్రతి ఒక్కరు, అంటే ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారంటూ చెప్తున్నారు, అండ్ అలాగే మీరు అన్నట్టు గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏమంటారు దీని గురించి? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు పవర్ సెంట్రిక్గా సాగింది ప్రతిదీ కూడా. అంటే ఇక్కడ గోవిందప్ప బాలాజీ పవర్ ఒక రకం మీరు అన్నట్టుగా, ధనంజయ రెడ్డి వీళ్ళందరినీ మించి యాక్చువల్గా మనం సజ్జలే అనుకున్నాం. ఒక ఎమ్మెల్యే వచ్చి కలవాలంటే సజ్జల పర్మిషన్ ఇవ్వాలి, కాదు ధనంజయ రెడ్డి ఇవ్వాలి. ధనంజయ రెడ్డి అరెస్ట్కు ముందు కూడా ఈ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఆయన దగ్గర పడిగాపులు కాసేవాళ్ళు గంటలు గంటలు. ధనంజయ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తేనే ఉంది అంటే అంతలా హవా కొనసాగింది. యాక్చువల్గా ధనంజయ రెడ్డి ఎవరండి మనకు తెలుసు, ఏం పెద్ద ఆఫీసర్ ఏం కాదు, పెద్ద ఇది కాదు, కావాలని తెచ్చుకున్నాడు ఆయన. తెచ్చుకున్నాక ఆయన మొత్తం చెలాయించాడు. అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ సజ్జలు చెలాయిస్తాడు, అక్కడేమో విజయసాయి రెడ్డి చెలాయిస్తాడు, ఇంకో పక్కేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో పక్క మిథున్ రెడ్డి, ఇక్కడ చూసుకుంటే గోవిందప్ప బాలాజీ, ఆ తర్వాత ధనంజయ రెడ్డి. అంటే అందరికంటే ధనంజయ రెడ్డికి ఎక్కువ పవర్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అంటే ధనంజయ రెడ్డి చుట్రిక ఉందా లేదు ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా ఏంటి అనేది మనకు తెలియదు. కానీ మీరు కనుక గమనిస్తే ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న వాళ్ళల్లో మనకి ఎక్కువ శాతం రెడ్డి కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. కృష్ణమోహన్ రావు ఏంటో మనకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ రెడ్డిస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే తన అన్న వాళ్ళని చుట్టూ పెట్టుకుని ఆయన మొత్తం లిక్కర్ స్కామ్ చేసి ఆ 30 ఏళ్ళు అనేది ఏదైతే మైండ్లో పెట్టుకున్నారో మేము దొరికే అవకాశం లేదనుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ ఆర్థిక నేరాల విషయంలో 43,500 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా వీళ్ళు క్విట్ ప్రోకో ఎప్పుడైతే చేశారో మనం అక్కడే పట్టుబడలేదు, ఇందులో ఏం పట్టుబడతాం అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే సిట్ ఆషామాషిగా వ్యవహరించాల. మొత్తం వాళ్ళు గూగుల్ టేక్అవుట్ ద్వారా కావచ్చు, లేకపోతే ఫారెన్సిక్ ల్యాబుల ద్వారా కావచ్చు, అన్నీ వాళ్ళు వెనక్కి తీసుకురాగలిగారు. మొత్తం ఎవిడెన్స్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు టెక్నికల్గా. సో ఈ రోజు ఎవడు నోరెత్తడానికి లేకుండా ఉంది. సో మరి ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి శిక్ష పడాలండి, 7 ఏళ్ళు పైబడి శిక్ష పడుతుందని అంటున్నారు. అది కనుక పడితే చాలా సంతోషించాల్సిందే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి తీసుకుంటారు. అదేవిధంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని పిలిపించి అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి కూడా 7 ఏళ్ళు పైబడి శిక్ష పడాలండి. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన నిల్చోడానికి అవకాశం ఉండకుండా ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.